తరాలుగా కుర్చీలాలకే తండలాలకే తండలాలకే ఒక మనవేసుకన్నా యాక్షన్ యాక్షన్ ఏంటా సెక్యూరిటీ బ్యాటరీ తీసుకొచ్చేస్తావా రూమ్కి తీసుకురా తీసుకో కట్ హలో పల్లెటూరి పులసల పాప, సర్వసుఖాల పంజరానికి ఒంటరిగా వచ్చి నలుగురికి వడ్డించకుండా పోతే ఎలా? యాక్షన్ హలో పులసల పాప, సర్వ సుఖాల పంజరానికి ఒంటరిగా వచ్చి నలుగురికి వడ్డించకుండా పోతే ఎలా? బాబు, మా ఎండి గారి కొడుకు చనిపోయినందుకు ఫ్యాక్టరీకి 15 రోజులు సెలవు ప్రకటించారు. ఆ 15 రోజులు ఉండాలనుకుంటే ఇదే గదిలో ఉండొచ్చు, లేదంటే ఇంటికి రావచ్చు. అందరూ ఇంటికి వెళ్ళాలనుకుంటే సెక్యూరిటీ ఆఫీస్లో చెప్పి వెళ్ళండి. ఓకే? యాక్షన్. బంగారం చనిపోయిన బెంగళూరు ఎలా తయారవుతుంది నీకు తెలుసుకున్నారా? మనసులో బాధ ఉంటుంది, కానీ ఎలాగ ఉంటే చనిపోయిన ఎవరు తిరిగి రారా? రే రాఘవ, నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకున్నాను. కాదురా, అతి భయంకరంగా నీ కొడుకుని చంపారంటే వీళ్ళ వల్ల ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆ తప్పు ప్రళయమై వెంటాడి చంపుతుంది. ఏమి జరిగిందో తెలియాలంటే ఆ విజయ్కి సాగర్ గారికి తెలుస్తుంది. భయమా? నేను దించిన నా మందిని చూసి నీకు భయమా? నీ మంది ముందే నీ తల తెంచుకుపోతానని భయమా? హాయ్, సాధిస్తా సినిమాలోనే యాక్ట్ చేసిన బన్నా గారు ఈ రోజు నా ఆడిషన్స్కి వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈయన కోసం అయినా సరే ఏదో ఒక క్యారెక్టర్ ఇవ్వాలని అనిపిస్తుంది. ఈయన తప్పని చూసి కాదు, ఈయన నా కోసం ఒక సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్ గారు నా ఆడిషన్కి వచ్చారంటే వెరీ గ్రేట్. థ్యాంక్ యూ తప్పకుండా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
రెడీ 1 2 3 యాక్షన్. రే రాఘవ, నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకున్నాను. కాదురా, అతి భయంకరంగా నీ కొడుకుని చంపారంటే వీళ్ళ వల్ల ఏదో తప్పు జరిగింది. ఆ తప్పు ప్రళయమై వెంటాడి చంపుతుంది. ఏం జరిగిందో తెలియాలంటే ఆ విజయ్కి సాగర్కి తెలుస్తుంది. కట్. రెడీ యాక్షన్. ఊరుకో. ఈనాడు కూడా నా సొంత తల్లిదండ్రులు లేరన్న బాధ ఎప్పుడూ కలగలేదు మావయ్య అనేదే. కానీ ఎందుకంటే అంత ప్రేమగా చూసుకునేవాడు బావ అనేదే. ఒకవేళ నా తల్లిదండ్రులే కనుక బ్రతికున్నా మావయ్య బావను విసి ఒక క్షణం కూడా నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళను అనేదే. కానీ ఈరోజు ఆ ఊపిరే వెళ్ళిపోయి దేహాన్ని ఒంటరిగా గదిలో కూర్చోబెట్టింది. కట్. సూపర్. ఏమి నారాయణ, మధ్యలో వేసుకుంటున్నావు పక్క? భయం వేస్తుందా? దయ్యం వస్తుందని? ఊరుకో. ఏనాడు నాకు సొంత తల్లిదండ్రులు లేరని నోటు ఎప్పుడు కలగలవలేదే. నా మావయ్య నా బావని ఎందుకంటారంటే నన్ను అంత ప్రాణంగా చూసుకుంటాడు. ఒకవేళ నాకు తల్లిదండ్రులు బతుకుంటే నా బావ మొదలుపెట్టి ఒక్కొక్క క్షణం కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేను. నా మావయ్య నా ఊపిరి, నా బావ అనేది నా ఊపిరి. కానీ ఈరోజు ఆ ఊపిరే వెళ్ళిపోయి ఈ గదిలో ఒంటరిగా ఈ దేహాన్ని కూర్చోబెట్టింది. కట్. సూపర్. రెండు టేక్ క్యాన్సిల్. యాక్షన్. ఒరే రాఘవ, నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకున్నాను. కాదురా, అతి భయంకరంగా నీ కొడుకుని చంపారంటే వీళ్ళ వల్ల ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఆ తప్పు ప్రళయమే వెంటాడి చంపుతుంది. ఏం జరుగుతుందో తెలియాలంటే విజయ్కి సాగర్కి తెలుస్తుంది. యాక్షన్. సస్తాం రా బోకరంటే ప్రతి లోపల నా కొడుకు లోపు అయిపోయింది. అది నా కొడక మళ్ళీ వచ్చి చెప్తాను రా నీ సంగతి. సొంటి మొన్నాయా. కట్. యాక్షన్. యాక్షన్. నువ్వు లేక నేను ఉండలేదు ఆదిత్య. నువ్వు నా ప్రాణం ఆదిత్య. లేవరా, ఏమైందిరా నీకు? ఆదిత్య లేవరా ఆదిత్య. ఆదిత్య. కట్.